వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో మాత్రం కేవలం ద్రోణాచార్యుల వారి దగ్గరే నేను విద్య నేర్చుకోవాలి అని ఒక బలమైన కోరిక స్థిరపడింది. కోరిక ఉంటే సరిపోతుందా? సరిపోకపోవచ్చు. కానీ మనస్సంకల్పం చాలా గట్టిదైతే భగవంతుడు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏకలవ్యుడు తిరిగి తన ప్రదేశానికి వచ్చి ఆ అటవీ ప్రాంతంలో, ఆ అడవిలో తాను ద్రోణాచార్యుల వారిని చూశారు కాబట్టి ఒక చక్కని ప్రతిమను తయారు చేసుకుని, అంటే ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మనే పెట్టుకుని, గురువుగారు నేను మీ దగ్గర ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా విద్య మీ దగ్గరే నేర్చుకుంటాను అని గురువుగారికి నమస్కారం చేసి, ఏ రకంగా అయితే ప్రతి ఆలయంలో దేవుని యొక్క ప్రతిమను చూసి, అది ప్రతిమ కాదు, అది కేవలం ఒక విగ్రహం కాదు, అక్కడ పరమాత్మ ఉన్నాడు అని మన కోరికలు మనం ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో, అలాగే ఏకలవ్యుడు కూడా అది కేవలం ఒక బొమ్మ కాదు, అదే గురువుగారు, మా గురువుగారు అంటూ ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేస్తూ, ఆయన ధనస్సుని పట్టుకుని బాణాలు ప్రయోగించి రకరకాలుగా ఆయన విద్యలు నేర్చుకున్నారట. ఇలా కూడా జరుగుతుందా? జరుగుతుంది. మరి ఆ బొమ్మ, అంటే ఆ ప్రతిమ, ఆ ప్రతిమే విద్యలు నేర్పించేదట. మొత్తానికి ఏకలవ్యుడు సామాన్యంగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా విలువిద్య,